అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశద్రోహానికి పాల్పడిన రావణ్కు ఎలాగ మద్దతు తెలుపుతున్నాడో ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వైసీపీ కృత్రిమ మేధావి సుధాకర్ రెడ్డి రావణ్కు తరపున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అది కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తున్నాం. వైసీపీ కనీసం చట్టం మీద కానీ, సమాజం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, దేవతల మీద కానీ కనీస గౌరవం లేకుండా మాట్లాడిన రావణ్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థ పట్ల, సమాజం పట్ల ఒక సంకేతాన్ని, ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు రావణ్ను చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు మద్దతిస్తున్న విషయాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రాంతాల పట్ల, కులాల పట్ల భేదాభిప్రాయాలు సృష్టించి అందరిని కూడా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడిన తీరు కూడా వైసీపీ మద్దతిస్తుంది. ఈ సమాజం చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ వ్యవహారం ఎలాగుందంటే కనీసం సభ సమాజం తలదించుకున్న విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మద్దతు తెలిపే విధంగా వారు చూస్తున్నారు. అలాగే మహిళల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ, సమాజంలో ఒక మంచి వ్యక్తుల పట్ల కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రసారం చేసినా సరే వాళ్ళ మద్దతుకు వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వంపై వారు కనీసం వారికి గౌరవం లేకుండా మాట్లాడిన తీరు కూడా మనం గమనిస్తున్నాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీము సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చి ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది కలిగించే విధానాన్ని కూడా మనం గమనించాలని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజాన్ని, మనుషుల్ని కలిపే మాటలు కానీ, లేకపోతే విడగొట్టే మాటల్ని, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన విషయాన్ని కూడా గమనించుకోవాలి. వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ సమాజాన్ని హేళన చేసే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ప్రజాప్రభుత్వాల్ని హేళన చేసే విధంగా వారు మాట్లాడే వ్యక్తులను కూడా సమర్థిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజ్యాంగం కానీ, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలు చేసిన రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం పైన నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కాలయాపన విషయాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజల్లో బలం లేదు, బలం రాని విధంగా అసలు బలం కోసం ఆలోచించుకుంటా ఉన్న వైసీపీ కేవలం సోషల్ మీడియా వేదికని ఉపయోగించుకొని వారికి నెల ముడుపులు ఇచ్చి కొంతమంది తయారు చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసి ఈరోజు సమాజానికి హాని చేసే విధంగా తయారు చేసిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పవిత్రమైన యజ్ఞాలు చేసి సమాజం బాగుండాలని కోరుకున్న సమయంలో రాక్షసులు ఎలాగైతే యజ్ఞాలని భగ్నం చేసే విధంగా తయారు చేసేవారు, అప్పుడు చేసేవారు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కానీ, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కానీ చేసి ముందుకెళ్తుంటే ఇలాంటి సోషల్ మీడియాల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాగా వీరు కూడా ఈ యజ్ఞాన్ని, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని భంగం చేసే విధంగా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ రకంగా విధ్వంసం చేయాలని ప్లాన్ గీసుకొని వస్తాడు. ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అందరినీ, కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టి కొంత నెలమామూలు ఇచ్చి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ని పెట్టి
కొంత ప్రభుత్వం పైన బురజల్లే కార్యక్రమాన్ని కూడా చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి స్టార్ట్ అయ్యి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతారో ఆ 2 రోజుల్లోనే ఇనిషియేటివ్లు జరుగుతాయి ఈ రాష్ట్రంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, వైసీపీ నాయకులు చెప్తున్నాం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం, ఈరోజు వారు అడ్మినిస్ట్రేషను, ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సంఘద్రోహ విద్రోహులు కానీ శక్తులు కానీ లేకపోతే సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తులు కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వ్యక్తిగా ఆయన పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదని ప్రజలు ఏదైతే కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి గెలిపించి ముందు తీసుకెళ్లారో అదే నమ్మకంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విషయంలో జాగ్రత్తలు తీసుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్స్ నియమించి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా నిందలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి వాదాలు ఉన్న విషయాన్ని మర్చిపోయాడేమో. ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి, భవిష్యత్తులో కూడా మీరు ఒక మాజీయే, భవిష్యత్తులో కూడా రారు, ప్రజల అవకాశం ఎవరు. కానీ ఈరోజు ఆయన చూస్తున్న వ్యవహారం చూస్తే, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంక అధికారంలో ఉన్నాం అని పోలీస్ వ్యవస్థలు కూడా, పోలీసు ఆఫీసులు కూడా ఫోన్లు చేసి బెదిరించే విధంగా తయారయ్యే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రెస్ మీట్లో ప్రస్తావన చేస్తాడు, ఈ సీఏ ఎట్లా, ఆ ఎస్ఐ ఎట్లా, ఎస్పీ ఎట్లా, ఈ డిఎస్పీ ఎలా అని పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో దేశంలోనే ఈరోజు శాంతి భద్రతలో నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న విషయాన్ని ఇదేదో మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా తెలుగుదేశం ప్రతినిధిగా నేను చెప్పట్లేదు. ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్న విషయాన్ని చాలా సమీక్ష సమావేశాలు చెప్పారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, విశ్వగురువు గారు వారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానాన్ని రాబోతుందని వారు గట్టిగా ప్రతి సమావేశంలో చెప్తున్నారు. చెప్తున్న వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఈరోజు దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, ప్రపంచాన్ని విశ్వగురువు ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు చెప్తున్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మీ సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని విమర్శలు చేస్తే ఏదో మీ పార్టీ పెరుగుతుందని అనుకోవడం మీ పొరపాటు. ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది కావాలనే బురజల్లే విషయాన్ని. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, అలాగే కొంతమంది బీజేపీ నాయకుల మీద కానీ, ఎన్డీఏ కూటమి నాయకుల మీద కానీ మీరు ఆరోపణలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఈరోజు మీరు ఎవరికైతే మద్దతిస్తున్నారో, ఎవరైతే సమర్థిస్తున్నారో దేశద్రోహుల్ని ఈరోజు వ్యక్తులు మీరు సమర్థించిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు మాట్లాడినా, ఏదైనా మీటింగ్లో మాట్లాడినా పరామర్శలకు వెళ్ళా ఎవరిని పరామర్శ చేస్తున్నారు మీరు? ఈరోజు సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని మీరు పరామర్శలు చేసి వెళ్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఈరోజు చట్టపరంగా వెళ్తున్నారు. అందుకే మేము కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం తరపున ఒక మాట చెప్తున్నాం, మీరు ఏ వేదికలో మాట్లాడినా, ఏ కార్యక్రమంలో మాట్లాడినా సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా, ఈరోజు శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసినా చట్టం తన పని చేసుకుని పోతుంది. దానికోసం ప్రభుత్వం చూసి ఊరుకోదు. ఈరోజు ప్రజాప్రభుత్వం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాల్ని ఈరోజు ప్రతిబింబించే విధంగా ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో, భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ ఉన్న తెలుగువాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎదురు చూస్తున్న రోజులో ఈ 2 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఈ భవిష్యత్తులో 3 ఏళ్ళు కానీ, మా పవన్ గారు చెప్పినట్లుగా భవిష్యత్తులో 15 ఏళ్ళు కానీ ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. సంక్షేమ అభివృద్ధి ఎలాగైతే మేము పనిచేస్తామో ఆ రకంగా కూడా శాంతి భద్రతలు కూడా ఆ రకంగా కంట్రోల్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మీకు సోషల్ మీడియా ఉందనో లేకపోతే మీ సొంత మీడియా ఉందనో తప్పుడు ప్రసారాలు చేస్తే ప్రభుత్వం చూసి ఊరుకోదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ టీంకి కూడా చెప్తున్నాం. కొంతమంది నేను కూడా చూశాను ఈ మధ్యకాలంలో. ఈ మధ్యలో కొంతమంది వచ్చి కొత్త పలుకులు పలుకుతున్నారు. ఆ పలుకులు కూడా ప్రజలు గమనించారు. ఎవరైతే ఆ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని
అలాగే ఎన్డీ కూటమి నాయకుల్ని ఏ రకంగా విమర్శించారో వాళ్ళందరికీ కూడా ప్రజలు మొన్న ఎన్నికల్లో బుద్ధి చెప్పి పక్కన పెట్టారు. ఒకరిద్దరు మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చి ఏదో చిలక పలుకులు పలుకుతున్నారు. వాళ్ళు కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా సిక్కిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే పీఎం గారు కానీ అందరూ కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఇక నీకు పని లేదు. ఖచ్చితంగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో మీ పార్టీకి మనుగడ ఎలాగా ఉండదు, మీకు కూడా వ్యక్తిగతంగా కూడా మనుగడ ఉన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ, మీరు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది గ్రామాల్లో తిరుగుతుంటే చెప్తున్నారు, ఎంతో కొంత ఆ పార్టీలు కూడా ఒకరిద్దరు ఉంటారు కదా, అరే మంచి చేయాలని వస్తారు రాజకీయాలు, వాళ్ళు తల్లబట్టుకుంటున్నారు. ఈరోజు వారు మావగానే ఒక తీసుకొచ్చిన కార్యక్రమం కానీ, లేకపోతే అమరావతి కాదని వాళ్ళు చేస్తున్న మాటలు కానీ, అలాగే వారు చేస్తున్న చేష్టలు కానీ, ఈరోజు ఎవరైతే సంఘ విద్రోహం ఉన్న వ్యక్తులకి మద్దతు ఇస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో ఆ విషయంలో కూడా చూసి అనవసరంగా మీ పార్టీలో ఉన్న బాధ కూడా కలిగించే పరిస్థితి వచ్చింది. ఉన్న 1-2% కూడా మీరు కాపాడుకోవాలి. కాపాడుకోలేకున్నా కనీసం ఒక వ్యక్తిగా అయినా సరే ఈ రాష్ట్రానికి ఒక తెలుగువాడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస ధర్మం పాటించి ఈరోజు ప్రభుత్వంపై ఇలా నిందలేకుండా ప్రజాస్వామ్యంకి నడవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కాపాడుతున్న ప్రభుత్వాన్ని కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ నిందల యుద్ధాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రజల్ని ఇబ్బంది కలిగించి, సమాజాన్ని ఇబ్బంది కలిగించి, ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించి కార్యక్రమం చేస్తే మీకు వచ్చిన ఆ 11 అంకి ఏ స్థాయికి వెళ్తుందో నేను చెప్పవసరం లేదు. ప్రజలే భవిష్యత్తులో నిర్ణయిస్తారు. రేపు భవిష్యత్తులో ఎన్నికలు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బలంగా కోరుకుంటారు ప్రజానీకం. ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి 0 చేసి ఆ నోరు ఆపాలనే ఆలోచనతో ఉన్నారనే విషయాన్ని కూడా ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే, ఖచ్చితంగా నేను చూడండి, గమనించండి ఒకసారి, వారు మనకి ప్రజాప్రభుత్వం ఏర్పడి నెల రోజుల్లోనే ఢిల్లీ పోయి గవర్నర్ బంగ్లా అడిగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఒకసారి మనం. అధికార దాహం, ప్రతి విషయం కూడా అధికార దాహం. ప్రతిపక్ష హోదా ప్రజలకే ఇవ్వలేదు, కానీ ఆయనకి గవర్నర్ బంగ్లా కావాలి. మనం రికార్డు తిరిగేస్తే మన సెర్చ్ వస్తుంది. అంటే ఆయన ఆలోచన సరళి. ప్రజలు ఎలాగున్నా పర్లేదు, అరే 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రికి ఇచ్చారు ఒక ఛాన్స్ అని, ఎలాగా ఫెయిల్ అయ్యాం, కనీసం 11 సీట్లు ఇచ్చారు, ఆ పులివెందుల ఎమ్మెల్యే గెలిపించారు, నా బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, ప్రజా సమస్యలు చర్చించాలి, ప్రభుత్వం తీసుకెళ్ళని అది లేదు. కేవలం ఎక్కడికి వెళ్ళడు, ప్రజలు రెచ్చగొట్టే విధంగా, విధ్వంసం సృష్టించే విధంగా ఉంటాడు తప్ప ఏ రకంగా వెళ్ళిన విషయం కూడా గమనించుకోవాలి. ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించి మీరు చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే దేవతల్ని, అలాగే రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని, వారు అమలు చేసిన రాజ్యాంగాన్ని మీరు విమర్శించిన వ్యక్తి, ఈరోజు వారిని ఇబ్బంది కలిగించే వ్యక్తి, ఈరోజు వారు కూడా మద్దతు తెలుపుతున్న విషయాన్ని కూడా, ఎవరైతే రావణ్కి మీరు మద్దతు తెలుపుతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ సమర్థతని, మీ ఆలోచన ఏ రకంగా ఉందో ప్రజలు గమనించిన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ పార్టీ కానీ ఎప్పుడు కూడా సంఘ విద్రోహాలకు కానీ, సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తులుగా మద్దతు ఇవ్వడం తప్ప, ప్రజలకు మేలు చేసి, సమాజాన్ని మేలు చేసి, సమాజానికి ఒక భావితరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే వ్యక్తుల్ని ఎప్పుడు మద్దతు ఇచ్చే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ లేని విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఆల్. జై హింద్.